యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఇంకా కొద్ది దినాల్లో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. దయచేసి సిద్ధపడండి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ఈ సంవత్సరంలో ఎక్కడ లోటుపాటు కలిగిందో, ఎక్కడ బలహీనమయ్యారో, ఎక్కడ పడిపోయారో, ఎక్కడ దేవుని చిత్తం చేయలేకపోయారో ఇవన్నిటినీ ఆలోచించుకొని ఆత్మ పరిశోధన చేసుకొని ముందుకు వెళ్ళటమే మీకు ఆశీర్వాదం. లేకపోతే దేవుని బిడ్డలారా, వచ్చే సంవత్సరం కూడా ఎప్పుడులాగా మరి పాత జీవితమే కొనసాగించబడతాయి. కాబట్టి మీరు సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు ఈ సంవత్సరంలో చేయలేని అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని నూతన సంవత్సరంలో ప్రభు చేయబోతున్నాడు. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయండి. ఇది నీకు ప్రవచనం. ఈ సంవత్సరంలో ఎక్స్పెక్ట్ చేయలేని కార్యాలు మిస్ అయిపోయి ఉంటే దేవుడు వచ్చే సంవత్సరంలో ప్రారంభంలోనే దేవుడు చేయబోతున్నాడు. నీ యొక్క కార్యాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం కీర్తన 24వ వచనం. యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని పురస్కరించుకొని కొన్ని అద్భుతమైన సందేశాలు రాయబడ్డాయి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో గొర్రెల కాపరుల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నేను మీకు ఒక ఆనవాళ్ళు చూపిస్తున్నాను. ఆనవాళ్ళు ఏంటంటే, మీరు ఎవరైతే చూడబోతున్నారో ఆ శిశువు లోక రక్షకుడు పొత్తుకుట్టలతో చుట్టబడి ఉంటాడు. ఇదే మీకు ఆనవాలు అని మనం చూస్తున్నాం. అది ఒక శుభప్రదమైన ఆనవాలు. ఆమేన్. దేవుడు ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు ఖచ్చితంగా ఒక ఆనవాలు దేవుడు పుట్టిస్తాడు. మీకు కూడా ఈ రాబోతున్న సంవత్సరంలో దేవుడు మనం ఆశీర్వదించబోతున్నాడనే దానికి ఒక ఆనవాలు దేవుడు పుట్టిస్తున్నాడు. ఒక ఆనవాలు దేవుడు మీకు దయచేస్తున్నాడు. ఆనవాలు ఏంటంటే వాగ్దానం. దేవుడు అద్భుతమైన వాగ్దానం మీకు చేస్తున్నాడు. హగ్గై గ్రంథం 2:19. దేవుని బిడ్డలారా, మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు, మీరు పరలోక సంబంధులు అనేదానికి ఒక ఆనవాలు ఉన్నాయి. ఆనవాలు ఏంటంటే పరిశుద్ధాత్మ అనే ముద్ర. ఎవరెవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో, ఎవరెవరిలో అయితే దేవునికి అభిషేకం ఉందో వాళ్ళందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ముద్ర వేసి కాపాడుతాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనంలో పరిశుద్ధాత్మ ముద్ర గురించి మనం చూస్తున్నాం. అంతేకాదు, అగిప్తుల యొక్క బానిసత్వం నుండి మనకు విడుదల కలుగుతుంది అనే దానికి మనకు ఆనవాలు ఏంటంటే దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తము. చూడండి, ఆ నిర్గమకాండ 12వ అధ్యాయం 1-4 వచనాలు చదివితే, మరి అగిప్తు నుండి వాళ్ళు బయటికి వస్తున్నారు, విడుదల పొందబోతున్నారు. వాళ్ళు కానాన్ యాత్రలో దేవుడు వాగ్దానం చేసిన కానాన్ భూమికి వెళ్ళబోతున్నారు. దానికి రుచుగా ప్రతి ఇంటింట ఒక గొర్రెపిల్లను వధించమన్నాడు. అది ఆనవాళ్ళనమాట. మా సంహారపు దూత ముట్టకుండా మనం కాపాడటానికి అది ఒక ఆనవాలుగా మనకు కనపడుతున్నాయి. అంతేకాదు, దేవుని బిడ్డలారా, ఒక మంచి దైవజనుడితో మీరు కనెక్ట్ అయ్యారంటే అది ఆనవాలు. దేవుడు మిమ్మలను ఆత్మీయంగా భూసంబంధంగా అభివృద్ధి చేసి మిమ్మల్ని ఉన్నతంగా దేవుడు దీవించబోతున్నాడు అనే దానికి అది ఆనవాలు. దేవుని బిడ్డలారా, నీకు దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడంటే, నువ్వు ఈరోజు శుద్ధీకరించబడుతున్నావు అంటే రేపు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు దానికి శుద్ధీకరణ ఒక ఆనవాలు. యోగోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి నీకు ఒక ఆనవాలు దేవుడు కలుగజేస్తున్నాడు. నీకు గొప్ప మేలు చేయబోతున్నాడు. ప్రవచనం కూడా ఒక ఆనవాలు. అంటే రేపు నువ్వు దీవించబడబోతున్నావు, విడుదల పొందబోతున్నావు అనే దానికి ఆనవాలు ఏంటంటే దేవుడు నీకు ప్రవచన వాక్కు ఇవ్వటం, దర్శనం ఇవ్వటం, కళలు ఇవ్వటం. నీకు పరిశుద్ధమైన పరిశుద్ధాత్మ కళలు దర్శనం కలిగితే అదొక ఆనవాలు. రేపు నీ యొక్క పరిస్థితిని తల క్రిందగా దేవుడు చేయబోతున్నాడు అనే దానికి ఇప్పుడు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలమ చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్యలు జరుగుతున్నారు ప్రభా. మీరే తాకండి ప్రభా. మాకు ఒక ఆనవాళ్ళు దయచేయండి ప్రభా. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రసన్నత ఇప్పుడే తాకన కాక ఇప్పుడు ఆశీర్వదించి అద్భుత కార్యం జరిగించి మేలు చేయమని, తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.